ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా కోటనందూరులో వైఎస్ఆర్సీపీ గ్రామ కార్యాలయాన్ని ఎంపీపీ లగుడి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంకు మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ లగుడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సంక్షేమం, అభివృద్ధి ఒకేసారి చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారులకు వాలంటీర్ల ద్వారా అందజేశారని, సంక్షేమం, అభివృద్ధి ఆగిపోకుండా ఉండాలంటే వైసీపీ ప్రభుత్వాన్ని మరలా అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మనందరిపైన ఉందన్నారు. తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెలగా వెంకటకృష్ణాజీ మాట్లాడుతూ కోటనందూరులో ఏండ్ల తరబడి ఉన్న సమస్యలు, కోటనందూరు తాండవ నదిపై బ్రిడ్జి, జూనియర్ కాలేజీ సమస్యలు మంత్రి దాడిశెట్టి రాజా తీర్చారని తెలియజేశారు. వాలంటీర్లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా పరిపాలన సాగించారని, ప్రభుత్వం ఇచ్చే ప్రతి లబ్ధిని సీఎం నుండి లబ్ధిదారులకు నేరుగా చేరావని, లబ్ధిదారులే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎలక్షన్ క్యాంపైర్లని, వాలంటీర్లను అవమానించిన చంద్రబాబును గద్దెదించడానికి పార్టీ కార్యకర్తలుగా కష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. మండల వైసీపీ కన్వీనర్ చింతకాయల చిన్నబాబు మాట్లాడుతూ గృహ సారథులు, బూత్ కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు సమన్వయంతో పనిచేసి వైసీపీ ప్రభుత్వాన్ని మరలా అధికారుల్లోకి తీసుకురావడానికి మీ వంతుగా కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సొర్ల లోవరాజు, కోఆపరేటివ్ చైర్మన్ గొర్లి రామచంద్రరావు, ఎంపీటీసీ మల్లంపల్లి సునీత, ప్రకాష్, హైస్కూల్ చైర్మన్ ఉల్లూరి శ్రీను, శివాలయం కమిటీ చైర్మన్ శ్రీ వత్సవాయి నారాయణమూర్తిరాజు, ఉప సర్పంచ్ దార్ల సూర్యచంద్ర, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, వాలంటీర్లు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది అనుకోని ఆలోచించాను. ఎందుకంటే అంత ఖర్చు ఉన్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం వల్ల అందరికీ బదులు వచ్చాయి. సర్పంచులకు మాత్రం మళ్ళా పోటీ పడడం వల్ల కొంతమంది ఇబ్బంది అయింది తప్ప చాలా వరకు సర్పంచ్ గారికి 1200 అంతా మెజార్టీ వస్తుంది. మరి చరిత్రలో ఎప్పుడు రేపు రాబో రోజుల్లో కూడా వస్తుందని అనుకోవట్లేదు. గతంలో ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రతి గ్రామంలో కూడా టైట్ ఫైట్. కాంగ్రెస్ పార్టీ 1000 ఓట్ల మెజార్టీ అయితే చాలా ఎక్కువ ఈ మండలంలో. అలాంటిది మనం ఫస్ట్ టైం 5000, తర్వాత 6000 ఇప్పుడు 8000, 10,000 రావడానికి సిద్ధంగా జనాలు ఉన్నారు. అన్నీ కూడా మీరు గుర్తించండి. వాలంటీర్ల మీద పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఫుల్ హామీ కూడా ఇచ్చారు. ఎందుకంటే వచ్చిన మొదటి సంతకమే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన మొదటి సంతకమే రైతులకు ఉచిత విద్యుత్ పెడతా అన్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఫస్ట్ సంతకం మీ గురించే. రాబోయే ఎన్నికలు అయిన తర్వాత 10,000 జీతం ఇచ్చి కూడా మీకు అన్ని రకాలుగా ఆయన సహకారం చేస్తారు. మీరు అందరూ భయపడలేదు. మీరు పార్టీ కార్యకర్తలు ఎలా పనిచేస్తున్నారో మీరు కూడా అలా పనిచేయండి. మిమ్మల్ని మీరు భయం లేకుండా పనిచేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చెప్పారు. ఆయన మేనిఫెస్టోలో కూడా ఫస్ట్ మీ వాలంటీర్లు అనేది పెడతారు. ఎవరు అదే పడకుండా పనిచేయండి. రేపు అంటే 24 మినిస్టర్ గారు నామినేషన్ అయిన తర్వాత 25వ తారీఖు నుంచి కానీ 26వ తారీఖు నుంచి కానీ ప్రతి గడపకి కూడా ఏదైతే మన కోర్ కమిటీ వేసామో సచివాలయ కన్వీనర్లు కానీ, బూత్ కన్వీనర్లు కానీ, వాలంటీర్లు కానీ, గృహసారథులు కానీ, ఏ టీమ్ కా టీము, ఏ బూత్ కా బూత్ మనం ఆల్రెడీ లిస్టులు పంపించాం. ఏదైతే బూత్ ఉందో బూత్ 1 to 5 ఏ బూత్ లో ఎంత మెజార్టీ వచ్చిందో కూడా మనకు తెలిసిపోద్ది. ఆ బూత్ లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే వాళ్ళకి క్రెడిట్ కూడా వస్తారు. టోటల్ గా మీ సర్పంచ్ గారికి, మీ ఎంపీడీసీలకు వచ్చినా కానీ ఈ బూత్ లో 1వ నెంబర్ బూత్ లో వచ్చిందంటే కన్వీనర్ ఎవరు, దాని కింద పనిచేసిన టీం ఎవరు, అది కూడా బేరీ చేసి మన రాజా గారు గుర్తించుకోవడం జరుగుతుంది. రేపు పొద్దున్న ఒక బూత్ లో హైయెస్ట్ మెజార్టీ వచ్చిందంటే మనం మాట్లాడే మాటకు విలువ ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా మెటీరియల్ కూడా వస్తుంది, రేపు వస్తుంది. 25వ తారీఖుని అన్ని బూతుల్లో 41 బూతులు ఉన్నాయి మన కోటనందూరు మండలంలో. 41 బూత్ కూడా ఒకే రోజు స్టార్ట్ చేసి ఆ బూత్లో ఎన్ని ఇళ్ళు ఉంటే అన్నిళ్ళు కూడా వాలంటీర్లతో ప్రోత్సాహంతో కలుపుకొని ఆ నాయకులందరూ కూడా డోర్ టు డోర్ మన ఇంతకుముందు మా జగనే మా నమ్మకం అనే కార్యక్రమం ఎలా చేసామో, వైనిట్ జగన్ కార్యక్రమం ఎలా అయితే చేసామో అదేవిధంగా డోర్ స్టిక్కర్ కానీ, ఫోన్ స్టిక్కర్ కానీ అన్ని ఇస్తారు.
మన మేనిఫెస్టో కూడా ప్రతి ఇంటికి అందించే టేబుల్ క్యాలెండర్ లాగా అది కూడా వచ్చింది. అవన్నీ కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్లి వాళ్ళందరికీ అందజేసి ఒక 6 క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. ఆ క్వశ్చన్స్ కూడా చెప్పి అవన్నీ కూడా మనం చేస్తాం. మన వాళ్ళందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఎంతో కష్టపడి 2 సార్లు మనం మన గవర్నమెంట్ ని ఒకసారి గవర్నమెంట్ ని గెలిపించుకున్నాం, ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాం. 2 సార్లు కూడా మన ఎమ్మెల్యే గారిని 2 సార్లు గెలిపించుకున్నాం. రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా మన ఎమ్మెల్యే గారిని అలాగే మన జగన్ గారిని కూడా మన కోటనందూరు నుంచి 2014లో 606 ఓట్లు 606 ఓట్ల మెజార్టీ, 2019లో 1027 మెజార్టీ ఇచ్చాం. అప్పుడు ఏ పథకాలు ఏ పని కూడా మన ఊళ్ళో చేయలేదు, కష్టపడడం తప్ప. కానీ మన 2019 ఎలక్షన్ తర్వాత సచివాలయ వ్యవస్థ అలాగే మన వాలంటీర్ వ్యవస్థ కూడా వచ్చి ఎంతో కష్టపడి ప్రజలకు మనం మేలు చేసాం తప్ప ఎవరికి ఏం జరగలేదు. ఏ ఒక్క పెన్షన్ కూడా మన కోటనందూరు పెన్షన్లే కాదు, ఏ ఒక్కటి కూడా మన కోటనందూరు ఏది కూడా ఆపలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా మనకు అనుకూలంగానే ఉన్నారు. టీడీపీ వాళ్ళు కోసుకునే వాళ్ళు అలాగా వన్ సైడే ఉంటారు. వాళ్ళు 2014 చేయలేదు, 2019 కూడా మనం చేయలేదు. కానీ మనకు 2019లో వచ్చిన మెజార్టీకి మించే వాళ్ళు కంపల్సరిగా. మీరందరూ కూడా ఈ యొక్క 2024 ఎలక్షన్లో మనం ఎంతో గట్టిగా కష్టపడి మన ముఖ్యమంత్రి గారిని అలాగే మన ఎమ్మెల్యే గారిని కూడా మనం ఎంతో మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరడం జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా వచ్చిన మన ఎంపీపీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గారి మీద ఉన్న అభిమానమైన వాలంటీర్లు మీరు స్వచ్ఛందంగా చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పే కార్యక్రమం మీద వాలంటీర్లు నా యందు చాలా శ్రద్ధతో పార్టీ ఉన్నా లేకపోతే పార్టీ ముఖ్యం తప్ప మాకు ఈ పదవి ఇది మా ముఖ్యం కాదని ఉద్దేశంతో మీరు వాలంటీర్లుగా స్వచ్ఛందంగా రాజీనామా చేశారంటే ఆయన చాలా సంతోషించారు. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా మనకు అన్ని విధాలు కూడా వాలంటీర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, వాలంటీర్కి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశించి మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అంచేత వాలంటీర్లు అవనాయండి, గృహసాధులు అవనాయండి, కన్వీనర్లు అవనాయండి, రేపు రాబోయే ఎలక్షన్లో మీరందరూ చాలా కష్టపడి మన ఎమ్మెల్యే గారిని ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు చెప్పారు జరిగిన విషయం అంతా. మీరందరూ కూడా మన కార్యక్రమాలన్నీ కూడా మనం ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పగలిగే సత్తా మనకుంది. ఎంచేతంటే మనం చేసాం, ప్రతి ఇంటికి మీకు ఇది చేసామని చెప్పడానికి మనం అర్హులై ఉన్నాం. చెప్పడానికి మనకు దమ్ము ధైర్యం ఉంది. ఎవడైనా సరే ఏ పార్టీ వాడైనా సరే నేను చేశానని చెప్పండి సభముఖంగా అడుగుతున్నాడు. అంచేత మనం చేసిన వాలంటీర్ వ్యవస్థ అనేది పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావలసినటువంటి కార్యక్రమం అన్ని కూడా వాళ్ళ చేదోడు వాదోడుగా మీరు పనిచేశారు కాబట్టి, మీరు అడగడానికి హక్కు ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ మీకు అందజేశాం. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మళ్ళీ పథకాలన్నీ కొనసాగుతాయి. మన ఎమ్మెల్యే గారు వస్తేనే మళ్ళీ మీకు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. మన గ్రామంలో జరగాల్సిన మంచి చెడ్డ డ్రైనేజ్ అవనండి, సీసీ రోడ్లు అవనండి, ఏ కార్యక్రమం అయినా మన ఎమ్మెల్యే గారు మళ్ళీ మా ఎమ్మెల్యే గారు రావడం ఖాయం. టీడీపీ ఏ రకరకాలుగా ప్రసారాలు చేస్తారు కానీ ఏది చేసినట్టుకైనా రేపు మళ్ళీ మన ఎమ్మెల్యే గారు రాజు గారిని ఎక్కడం ఖాయం, మళ్ళీ సీఎం అవడం కూడా గ్యారంటీ. వాళ్ళు ఏదో అంటున్నారు, అవన్నీ కూడా మనం నమ్మొద్దు. మీరు మాత్రం కష్టపడి ప్రతి ఇంటికి వెళ్ళి మీరు వాలంటీర్లు ఏదో భయపెట్టి ఏదో ఏం చేయడానికి ఏం పీకిది లేదు కూడా. అంచేత మీరు వెళ్ళి ఒక 20 రోజులు గడిచిపోయి ఇంకా మనకి ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా చాలా వాల్యుబుల్. కాబట్టి మీరు అంతా కూడా ఎక్కువ మంది కాదు, ఒక 10 ఫ్యామిలీస్ ని సెలెక్ట్ చేసుకోండి. మన వైసీపీ ఓటింగ్ ని పక్కన పెట్టి, అంటే మనం వాళ్ళని ఎలాగో కలుస్తాం, వాళ్ళు ఎలాగో ఓట్ చేస్తారు మనకి. మనం ఎక్కడైతే న్యూట్రల్ ఓటింగ్ ఉందో ఇప్పుడు ఎలక్షన్ అంతా కూడా మనకి ఆ న్యూట్రల్ ఓటింగ్ ని బేస్ చేసుకుని మనకి ఎలక్షన్ అంతా జరుగుద్ది. కాబట్టి 10 ఫ్యామిలీస్ లో మీరు మోటివేట్ చేసి ఇదో ఎమ్మెల్యే నేను ఒక 4గురిని మార్చగలిగాను లేదా వాళ్ళు మోటివేట్ చేయగలిగాను అని చెప్పగలిగే కెపాసిటీ మన కార్యకర్తలు కూడా అందరికీ ఉండాలి. వాలంటీర్స్ అంటే మీరు వేరే విధంగా అనుకోవద్దు, ఎందుకంటే మీరు వాళ్ళందరికీ కూడా వర్క్ చేయడం అయితే మీ ద్వారానే జరిగింది. కానీ మీ మాట నాయకుల ప్రమేయం లేకుండా మీ మాట
చాలా మంది వినరు. ఆ విషయం మాకు తెలుసు. ఎందుకంటే నాయకుడు అంటే అంటే ఇప్పుడు మన సిస్టమ్ లో అలా ఉంది, కానీ లేదంటే అంతకుముందు ఒక నాయకుడు అనేవాడికి విలేజ్ లో ఏ పని కావాలన్నా సరే అతని దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది. అయితే మన జగన్ గారి గవర్నెన్స్ అలా లేదు. అంటే ఇది కూడా ఒక అందుకు మంచిదే మనకి. ఎందుకంటే ఈ రోజు 5 సంవత్సరాలు గడిచిపోతున్నా సరే కానీ మనం టీడీపీ ఇంటికి కూడా వెళ్ళి మనం ధైర్యంగా మన ప్రభుత్వం ద్వారా మీకు ఈ పథకాలు వచ్చాయని చెప్పగలుగుతున్నాం అంటే చాలా దమ్ము కావాలి. అదంతా కూడా మన జగన్ గారి పరిపాలన వల్లే మనకి సాధ్యమైంది. కాబట్టి మళ్ళీ ఒకసారి జగన్ గారికి మనం గెలిపించుకునే పరిస్థితికి మనం అందరం కష్టపడాలి. మీరు ఏదైతే సర్పంచ్ గారి ఆధ్వర్యంలోనే, తర్వాత ఊళ్ళో నాయకులు అందరి ఆధ్వర్యంలోనే కూడా కమిటీల్ని జాగ్రత్తగా ఫామ్ చేసుకుని మళ్ళీ చెప్తామని అనుకోకుండా మీరు వాటర్ లిస్ట్ బేస్ చేసుకునే మీరంతా కూడా పక్కాగా వెళ్తే కనుక అనుకున్న రిజల్ట్ మనం తప్పనిసరిగా సాధించగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా మన రాజా గారిని, అలాగే మన చలమశెట్టి సునీల్ గారిని, మన జగన్ గారిని మరొకసారి సీఎం చేసుకోవడానికి మీరందరూ కూడా బాగా కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈ పార్టీ కార్యాలయం ఓపెన్ చేసుకున్నామంటే దాని ఉద్దేశం ఏంటంటే, మనకి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలన్నింటినీ కూడా ఈ కార్యాలయంలో మనం ఇచ్చినట్లయితే, ఒకవేళ డైరెక్ట్ గా నాయకులు అందుబాటులో లేనప్పుడు ఈ కార్యాలయంలో ఏదైనా ఫిర్యాదులు కానీ ఏదైనా సజెషన్స్ కానీ ఇవ్వడానికి మా కార్యాలయం స్థాపించడం జరిగింది. అయితే ఇక్కడ పార్టీ కార్యాలయం అనేది ముఖ్యం కాదు. కోటనందూరు ఉద్దేశంలో అయితే ఈ వైఎస్ఆర్ పార్టీ ఎస్టాబ్లిష్ 2019లో గవర్నమెంట్ ఫామ్ అయింది. ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన కాడి నుంచి నాయకులతో పని లేదు. అది ఇప్పుడే మన సర్పంచ్ గారు అయితే మన ఎంపీ గారు చెప్పడం జరిగింది. ఇది ప్రజా పరిపాలన అన్నమాట. సంక్షేమానికి అడ్రస్ ఏదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇందులో డైరెక్ట్ గా సీఎం టు బెనిఫిషరీ, అంటే లబ్ధిదారుని ఖాతాలో మొట్టమొదటిగా డైరెక్ట్ గా బెనిఫిషరీ లబ్ధి పొందేటువంటి గవర్నమెంట్ ఏది ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఇది ఏ ఒక్కరు పబ్లిసిటీ చేయాల్సిన పని లేదండి. ప్రతి లబ్ధిదారుడు కూడా దీనికి ఏం చెప్తాడు, నేనే నాయకుడిని అనేటువంటి చెప్పి జగన్ గారు అదే అంటున్నారు. నా యొక్క కార్యకర్తలు, నా యొక్క లబ్ధిదారులే నాకు క్యాంపెయినర్స్ అని డైరెక్ట్ గా చెప్తాడు. క్యాంపెయినర్ అంటాడంటే దాని అర్థం ఏంటంటే, ఒకప్పుడు ఒక పార్టీలో క్యాంపెయిన్ రావాలంటే అది ఎంతో లబ్ధి పొందాలి. అది ఎంపీటీసీ ఏమనేయండి, సర్పంచ్ ఏమనేయండి, కొన్ని లక్షలు లబ్ధి పొందితే అది క్యాంపెయిన్ కింద వచ్చేసేవాడు. ఈ రోజు అలా కాదు, లబ్ధిదారుడే క్యాంపెయినర్. నాయకుడి కన్నా ఎక్కువ లబ్ధిదారుడికి లబ్ధి పొందారు. ఇప్పుడే మన కృష్ణాజీ గారు చెప్పారు, అదేవిధంగా మన నాయుడు గారు చెప్పారు. ఏంటంటే ఇవాళ మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్, ఆయన లబ్ధి పొందింది ఏమీ లేదు, కానీ ఒక్కొక్క కుటుంబంలో 5 లక్షలు లబ్ధి పొందారండి. అది వైఎస్ఆర్ రైతు భరోసా అని, జగన్ అని విద్యా దీవెన అని, ఫీజు రియంబర్స్మెంట్ అని, ఆరోగ్యశ్రీ అని, ఒక సర్పంచ్ కానీ ఎంపీడీసీ కానీ అంత లబ్ధి రాలేదు. నంబర్ 4 లో వాలంటీర్ గా పనిచేయడం జరుగుతుందండి. అయితే నా కష్టంలో వచ్చేసి 8 ఫ్యామిలీస్ ఉన్నాయి. దాంట్లో 28 పెన్షన్లు, 11 చేయూత, 28 మందికి అమ్మఒడి, 10 మందికి వైఎస్ఆర్ తోడు, వైఎస్ఆర్ ఆసరా, ఇంకా ఇలాంటి చాలా సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుంది. అయితే గత కొన్ని రోజులుగా ఏప్రిల్ 1న పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా వాలంటీర్ అనేది పెన్షన్ ఇవ్వడానికి అనర్హులని మా మీద కేసు వేయడం జరిగింది. దీనికి విరుద్ధంగా మీరు ఇంటి దగ్గర ఉండాలి, మీరు ఎటువంటి వరకు చేయకూడదని మమ్మల్ని ఆపడం జరిగింది. అయితే నేను వాలంటీర్ మధ్యలో జాయిన్ అవ్వడం జరిగింది. 2.5 సంవత్సరాల్లో నా ఇంటికి, ప్రతి ఇంటికి నేను పెన్షన్ ఇవ్వడానికి అలవాటు పడిన జనాలు ఆ నెల మా ఇంటికి పెన్షన్కి వచ్చారు, పెన్షన్ ఇవ్వండి అనేసి. అయితే పైన మా మీద ఈసీ కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇక్కడ నుంచి మేము పెన్షన్ ఇవ్వడానికి అనర్హులం. ఎందుకంటే ఆయన ప్రభుత్వం వస్తే మళ్ళీ మీకు మేము ప్రతి ఇంటికి వచ్చి పెన్షన్లు అందిస్తాం, అది మీ చేతుల్లో ఉందని మేము చెప్పి పంపించాం. అయితే ఇది కూడా చెప్పడం తప్పు అనేసి మా మీద ప్రచారాలు చేయడం, మమ్మల్ని భయపెట్టడం జరిగింది. అందుకు గాను ఏప్రిల్ 6న మేము ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్ పోస్ట్ కి రాజీనామా చేసి ఒక కార్యకర్తగా పనిచేస్తామని మేము హామీ చేయడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టడమే కాకుండా ప్రతి ఇంటికి ఎంతైతే లబ్ధి చెందుతుందో అది మాకు మాత్రమే తెలుసు. ప్రతి ఒక్కరు కూడా దీనిలో సంక్షేమ పథకాలు ఎవరికైతే అర్హులో వాళ్ళందరికీ లబ్ధి చేయడం జరుగుతుంది. ఇది కూడా తప్పుడు ప్రచారం అని చంద్రబాబు నాయుడు గారు మా మీద ప్రచారం చేయడం జరిగింది. గతంలో చెప్పారు వాలంటీర్ వ్యవస్థ అనేది గోను సంచులు మోసే వ్యవస్థ అనేది, కానీ ఇప్పుడు ప్రతి వాలంటీర్ కి 10,000 ఇస్తారని హామీ చేస్తున్నాడు.
ఒకప్పుడు కించపరిచిన ఆయనే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కరెక్ట్ అని ఆయన ఒప్పుకొని ప్రతి వాలంటీర్కి 10,000 ఇస్తానని ఆయన ఒప్పుకున్నాడు. ఇందుకు గాను వాలంటీర్ దీనికి నేను చెప్పాల్సింది ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ స్థాపించిన వాడు గొప్ప, వాలంటీర్ వ్యవస్థ మంచి చేసుకొని దాన్ని 10,000 చేస్తానని అన్నవాడు గొప్ప అనే విషయానికి వస్తే వాలంటీర్ వ్యవస్థను స్థాపించిన వాడే గొప్ప. ఎందుకంటే ఈనాడు ఇంత నేను చదువుకొని ఒక అమ్మాయిగా ఇంటి దగ్గర ఉంటున్నాం, అది వచ్చి 5,000 కూడా మాకు ఏదో ఒక విధంగా మాకు సహాయపడుతుంది. ఇదే కాకుండా ఒక ఆడపిల్లగా నేను నలుగురిలో ధైర్యంగా తిరగగలుగుతున్నాను, బయట సమాజాన్ని నేను గుర్తించగలుగుతున్నాను. ఇందుకు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వాలంటీర్ అనే పదాన్ని నేను వాడుకోకుండా ఒక కార్యకర్తగా పార్టీ కోసం నేను పని చేస్తానని మళ్ళీ అత్యధిక మెజారిటీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, దాడిశెట్టి రాజా గారిని నేను గెలిపించుకుంటానని ప్రమాణం చేస్తున్నాను.